సిటీ న్యూస్కు స్వాగతం. అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని కట్టుకున్న భర్తనే కడతీర్చిన సంఘటన బంటుమిల్లిలో చోటు చేసుకుంది. అక్రమ సంబంధంకు అడ్డుగా ఉన్నాడని కట్టుకున్న భర్తనే కడతీర్చిన భార్య ఉదంతం బంటుమిల్లిలో చోటు చేసుకుంది. భార్య అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని కట్టుకున్న భర్తనే తన ప్రియుడితో కలిసి మరికొంతమంది సహకారంతో భర్తను హత్య చేయించింది. ఆ కేసుకు సంబంధించిన ముద్దాయిలను అదుపులోకి తీసుకుని వారిని కోర్టు ముందు హాజరుపరిచారు. అడిషనల్ ఎస్పీ అడ్మిన్ జి వెంకటేశ్వరరావు, డీఎస్పీ అబ్దుల్ సుభాన్తో కలిసి కేసు పూర్వపరాలను మీడియాకు వివరించారు. మృతుడైన చిగురుశెట్టి సుభాష్ చంద్రబోస్ ఉల్లిపాయల వ్యాపారం చేసుకుంటూ తన కుటుంబాన్ని పోషించుకుంటూ ఉన్నాడు. ఆయన భార్య చిగురుశెట్టి శిరీష ఏలూరు జిల్లా నిడమర్రు మండలం ఎనికేపల్లి గ్రామానికి చెందిన తిరుమలశెట్టి పరశురామయ్య అనే అతనితో అక్రమ సంబంధం పెట్టుకుంది. ఈ క్రమంలో శిరీష తన భర్త వాళ్ల అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని, ఎలాగైనా తనను చంపివేయాలనే పథకం పన్నింది. అనుకున్నదే తడువుగా శిరీష తన ప్రియుడైన పరశురామయ్య మరో 3 వ్యక్తులతో కలిసి చిగురుశెట్టి సుభాష్ చంద్రబోస్ను ఈ నెల 7వ తేదీ రాత్రి 7 గంటలకు బంటుమిల్లి మండలం నారాయణపురం శ్మశానం దగ్గర చిగురుశెట్టి సుభాష్ చంద్రబోస్ను హతమార్చారు. మచిలీపట్నం ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతూ చంద్రబోస్ మరణించాడు. దాడిలో పాల్గొన్న వారిలో తిరుమలశెట్టి పరశురామయ్య, చిగురుశెట్టి శిరీష, కెల్లా హేమంత్ కుమార్, కోడిగుడ్ల మౌళి, మరో ఏలూరు జిల్లాకు చెందిన మైనర్ బాలుడు ఉన్నాడు. హత్య జరిగిన అతి తక్కువ సమయంలోనే కేసు ఛేదించి ముద్దాయిలకు శిక్ష పడడానికి కృషి చేసిన పోలీస్ అధికారులకు, సిబ్బందికి అడిషనల్ ఎస్పీ, డీఎస్పీ రివార్డులను అందజేశారు. 5/7/24వ తేదీ రాత్రి సుమారు 7:30 గంటల ప్రాంతంలో బంటుమిల్లి నుండి నారాయణపురం నుండి పెదపట్నం వెళ్లే రోడ్లో తార్ రోడ్డు పక్కన ఒక వ్యక్తి గాయాలతో పడి ఉన్నట్లుగా వచ్చిన సమాచారం ఇది ప్రథమంగా. మరి అతన్ని ఇమీడియట్గా అక్కడి నుంచి ఆసుపత్రికి తీసుకెళ్లారు. అతన్ని కొంతమంది గుర్తులేని వ్యక్తులు ఒక బలమైన మారణాయుధాలతో తలపై, శరీరంపై గాయాలు చేసి అక్కడ పడవేసినట్లుగా కనిపించింది. అతని యొక్క భార్య ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా హత్యా ప్రయత్నం కేసు కింద మొదటగా నమోదు చేశారు. ధర్మిలా మర్నాడు అతను ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోవడం జరిగింది. అప్పుడు అతని మర్డర్ కేసుగా ఇన్వెస్టిగేషన్ చేయడంలో దర్యాప్తు ముందుకెళ్ళింది. ఈ కేసు దర్యాప్తులో ఉండగా మా డిఎస్పీ గారు, పడన సిఐ గారు, వారి సిబ్బంది చాకచక్యంగా 3 రోజుల్లోనే క్లూస్ సంపాదించి మృతుడు చనిపోవడానికి వెనకాల ఉన్న బ్యాక్గ్రౌండ్, కాన్స్పిరసీ మీద మంచి పరిశోధన చేశారు. దాని ఫలితంగా ఈ చనిపోయిన వ్యక్తి పరశురామయ్య, సుభాష్ చంద్రబోస్, అతని భార్య శిరీష, శిరీషకి ఈ సుభాష్ చంద్రబోస్తో ఉల్లిపాయల వ్యాపారం చేసే పరశురామయ్య అనే వ్యక్తితో సన్నిహితంగా సంబంధాలు ఉన్నట్టు, దాని ఫలితంగా ఇతన్ని ఎలా విధంగా అడ్డు తొలగించుకోవాలని భార్య, పరశురామయ్య ఇద్దరూ కలిసి పథకం వేసి ఈ A1 ముద్దాయి యొక్క స్నేహితుడైన బొవ్వనపల్లి, ఏలూరు జిల్లా బొవ్వనపల్లి గ్రామానికి చెందిన ఒక బాల నేరస్తుడి సహాయంతో ఒక ఇద్దరిని, కెల్లా హేమంత్ కుమారు, కోడిగుడ్ల నాగచంద్రమౌళి అనే 2 వ్యక్తులను, అదే ప్రాంతానికి చెందిన వ్యక్తుల సహకారంతో ఓ పథకం ప్రకారం ఇతన్ని 5వ తారీఖు ఏ రోజైతే హత్యా ప్రయత్నం జరిగిందో ఆ రోజు సాయంత్రం ఉల్లిపాయల వ్యాపారానికి లోడ్ ఉందని చెప్పి అతనికి ఫోన్ ద్వారా, ఈ జోనేల ద్వారా ఫోన్ చేయించి అతను ఆ ప్రాంతానికి రాగానే మొత్తం ఈ కొత్తగా వచ్చిన ఏలూరు నుంచి వచ్చిన ఆ 3 ముద్దాయిలంతా కలిసి వీటి మీద అటాక్ చేసి చంపాలనే ఉద్దేశంతోనే తీవ్రంగా దాడి చేసి గాయపరిచారు. దాని ఫలితంగా అతను ఆ మర్నాడు చనిపోవడం జరిగింది. మరి ఈ కేసులోనే 3 రోజుల్లోపే ఈ కేసుని చాకచక్యంగా ఛేదించి మరి చక్కటి దర్యాప్తు చేసి మంచి సాంకేతికంగా కూడా ఈ సిడిఆర్ అనాలిసిస్, టెక్నికల్ డేటా అంతా అనాలిసిస్ చేసి చక్కగా ఇన్వెస్టిగేషన్ చేశారు. ఇక్కడ సిఐ గారు, మన డిఎస్పీ గారు పర్యవేక్షణలో వారి సిబ్బంది అంతా, వారందరినీ కూడా ఎస్పీ గారు ప్రత్యేకంగా అభినందించి వారందరికీ కూడా నగదు రివార్డులు మంజూరు చేయడం జరిగింది. తర్వాత ఈ దర్యాప్తులో పాల్గొన్న టీం మొత్తం ఆల్ ఎస్ఎస్, కుర్తువన్ ఎస్ఐ, గూడూరు ఎస్ఐ, సిఐ గారు, డిఎస్పీ గారిని, వాళ్ళందరినీ నేను కూడా ప్రత్యేకంగా పర్సనల్గా అభినందిస్తున్నాను. ఉచిత ఇసుక విధానాన్ని హర్షిస్తూ కూటమి నేతలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి కొల్లు రవీంద్రల చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ఉచిత ఇసుక విధానాన్ని హర్షిస్తూ కూటమి నేతలు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి కొల్లు రవీంద్రల చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ఉచిత ఇసుక విధానాన్ని హర్షిస్తూ కూటమి నేతలు బస్టాండ్ సెంటర్లో సీఎం నారా చంద్రబాబు నాయుడుకు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు, మంత్రి కొల్లు రవీంద్రల చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లోనే ఉచిత ఇసుక విధానాన్ని కూటమి ప్రభుత్వం అమలు చేయడం హర్షణీయమని,
కూటమి నాయకులు అన్నారు. గత ప్రభుత్వంలో వైసీపీ నేతలు పేద ప్రజలకు ఇసుక లేకుండా చేశారని, ఫలితంగా నిర్మాణ రంగం కుదేలైందని వారన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన ఇన్ఛార్జి బండి రామకృష్ణ, టీడీపీ సీనియర్ నేత గొర్రెపాటి గోపీచంద్, మున్సిపల్ మాజీ చైర్మన్ మోటమర్రి బాబాప్రసాద్, ఇలియాస్ పాషా, పిప్పళ్ల వెంకటకాంతారావు, జనసేన నేత మాదివాడ రాము తదితరులు పాల్గొన్నారు. తిరుగు ఇసుమున తైలంబు తీయవచ్చు ఒక మహాకవి చెప్పాడు. పాపం జగన్మోహన్ రెడ్డి గారు అంతవరకే చదివాడు. ఇసుకలో నుంచి కూడా తైలాన్ని తీయొచ్చని. రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడైతే ఇసుక ఉందో మరి ఇసుకాసురులు ఇటు బెంగళూరు కానీ, చెన్నై కానీ, హైదరాబాద్ కానీ ఇక్కడ మేస్త్రులకు కానీ, ఇల్లు కట్టుకునే వాళ్ళకు కానీ ఇసుక దొరకకుండా పోటాన పోటీలుగా ఒక ఆయన 100 లారీలు, ఇంకొక ఆయన 25 లారీలు సరిగా ఇసుక తరలించడమే పనిగా పెట్టుకుని ఆళ్ళు కాజేస్తే, ఆ తర్వాత వీళ్ళ కాజేతలను చూసిన అసలు నాయకుడు, అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈలెమిడి కొడుకులు మొత్తం ఇసుక కాజేస్తున్నారు, నాకు అది కూడా మిగల్చట్లేదని 2-3 ఏజెన్సీ సంస్థలను పెట్టుకుని కాంట్రాక్ట్ అని ఇచ్చి రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసినటువంటి సంగతి మనందరికీ తెలుసు. ఇవాళ బందరకున్న ప్రత్యేకత ఏంటంటే ఉప్పు సత్యాగ్రహం ఆంధ్రప్రదేశ్లో మన చిన్నాపురంలో సాగింది. ఇసుక సత్యాగ్రహం కొల్లు రవీంద్ర గారు ఆంధ్రప్రదేశ్, గోపీచంద్ గారు, బాబా గారు, తెలుగుదేశం, జనసేన అలాగే కూటమి సభ్యులందరూ కూడా ఈ రోజున పెద్ద ఎత్తున ఒక పండగ వాతావరణంలో వాళ్ళ యొక్క ఫోటోలకి పాలాభిషేకం చేయడం జరిగింది. ఎందుకంటే ఈ రోజుల్లో పోయినసారి వాళ్ళు రాగానే చేసింది ఏంటంటే ఇసుక అనేది ఆపేసి ఎంత కష్టాలు పడ్డారో మన కళ్ళారా చూసాం. ఇసుక అనేది ఆపేస్తే దాంతోపాటు లింక్ అయినట్టు రాడ్ బెండింగ్ మేస్త్రులు కావచ్చు, అలాగే వడ్రింగ్ మేస్త్రులు, కంకర వేసేవాళ్ళు, టైల్స్ వేసేవాళ్ళు, పెయింట్ వేసేవాళ్ళు, ఇలా ప్రతి సీలింగ్ మేస్త్రులు వీళ్ళందరూ కూడా తిండి లేక ఇబ్బంది పడతాం మనం చూసాం. దాని మీద పవన్ కళ్యాణ్ గారు పెద్ద ఎత్తున పోరాటం చేశారు అక్కడ వైజాగ్లో. ఎందుకంటే అనుభవం ఉన్నవాడికి అనుభవం లేనటువంటి తేడా ఇదే. ఇప్పుడు ఎందుకంటే రాష్ట్రం ఇబ్బందుల్లో ఉంది, ప్రతి ఓళ్ళు డబ్బులు తీయాలంటే ఇవాళ ఇల్లు కట్టడానికి చాలా తేలికైన పరిస్థితి కలగాలి, ప్రజల ఇబ్బందిని తేరుకోవాలి, సొంత ఇల్లు కట్టుకోవాలని ఇవాళ ఇసుక ఫ్రీగా ఇవ్వడం అంటే ₹1 కోటి ఇల్లు అవుతుంది అంటే ఇవాళ 25 లక్షల రూపాయలకి ఇసుక అవుద్ది. అలాంటిది ఇవాళ ఫ్రీగా రావడం అంటే ఒక ఇల్లు కట్టుకునే వాళ్ళకి 25% వాళ్ళ తేలిక అవుతుంది. జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో పేదవారికి బంగారం కంటే ఎక్కువ ధనం పెట్టి కొనే పరిస్థితుల్లో ప్రతి పేదవాడు ఇల్లు కట్టుకోలేక ఇబ్బంది పడతా ఉంటే, ఆ రోజున ఇందాక గోపీచంద్ గారు చెప్పినట్టు ఈ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా బందర్లో ఇసుక మీద నిరసన తెలియజేయడానికి వస్తే ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర మంత్రి పేర్ని వెంకటరామయ్య నాని ఆ రోజున పోలీసుల్ని పెట్టి యుద్ధ వాతావరణాన్ని కల్పించి బలవంతంగా అరెస్టు చేసిన సందర్భాన్ని మచిలీపట్నం ప్రజలు ఆ రోజున చూశారు. అదే విధంగా ఇవాళ పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు కొల్లు రవీంద్ర గారిని ఆ శాఖ ఇవ్వటం సంతోషకరం. అట్లాగే ఏదైతే ఇసుక విధానాన్ని పేదవారికి చేరువ చేస్తూ, ఏదైతే కార్మికులు ఇసుక అంటే ఒక టాపీ మేస్త్రులే కాదు అన్ని రంగాల వారికి ఉపాధి కల్పిస్తూ ఈ రాష్ట్రాన్ని మంచి భవిష్యత్తు ఈ అభివృద్ధి చెందాలనే ఒక ఉద్దేశంతో ఇసుక ఇవ్వటాన్ని రాష్ట్ర ప్రజలందరూ కూడా, కార్మికులు, కర్షకులందరూ కూడా హర్షిస్తూ ఉన్నారు. అదే ఆ రోజున ఇసుక ధర చూస్తే 10,000, 20,000, 30,000. మచిలీపట్నంలోని ప్రజలకు ప్రతిరోజు పరిశుభ్రమైన మంచినీటిని అందించాలని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం డిమాండ్ చేసింది. మచిలీపట్నంలోని ప్రజలకు ప్రతిరోజు పరిశుభ్రమైన మంచినీరు అందించాలని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం డిమాండ్ చేసింది. మచిలీపట్నంలో పట్టణ ప్రజలకు మున్సిపల్ కార్పొరేషన్ సరఫరా చేస్తున్న త్రాగునీరు మట్టి, మురుగు వాసనతో పచ్చరంగులో ఉంటున్నాయని, పరిశుభ్రమైన మంచినీటిని పట్టణ ప్రజలకు అందించాలని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం ఐద్వా నగర కార్యదర్శి కొడాలి సుజాత మున్సిపల్ అధికారులను డిమాండ్ చేశారు. అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం నగర కమిటీ ఆధ్వర్యంలో పట్టణ ప్రజలకు ప్రతిరోజు పరిశుభ్రమైన మంచినీరు అందించాలని మున్సిపల్ కమిషనర్ మరియు మున్సిపల్ డీఈలకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మచిలీపట్నంలో మున్సిపల్ సరఫరా చేస్తున్న
మంచినీరు మురుగు వాసనతో పచ్చరంగులో వస్తున్నాయని, దానివల్ల ప్రజలు అనారోగ్య పరిస్థితి ఏర్పడుతోందని అన్నారు. ఈ కార్యక్రమంలో సంఘ అధ్యక్షులు సిహెచ్ విజయలక్ష్మి, ఐద్వా జిల్లా కమిటీ సభ్యులు పరస లక్ష్మి, బోరా భవానీ, సిహెచ్ అరుణకుమారి, మర్రాపు పద్మావతి, తమ్ము చాందిని తదితరులు పాల్గొన్నారు. టౌన్ సెక్రటరీని. అలాగే మచిలీపట్నంలో రోజు మురుగునీరు వస్తుంది, మంచినీళ్ళు ఇవ్వమని కమిషనర్ గారికి లెటర్ ఇచ్చాం. మరి రోజుకి 40 నిమిషాలు మాత్రమే వస్తున్నాయి. 30 రోజులకి బిల్లు కట్టించుకుంటున్నారు, కానీ 15 రోజులు మాత్రమే వాటర్ ఇస్తున్నారు. రోజు వాటర్ ఇచ్చే విధంగా, అలాగే మా మురుగునీరుని కలుషితమైన నీరు రాకుండా మంచినీరుని సప్లై చేయాలని, మరి నీళ్లు కాచినా కానీ మురుకులుగా పచ్చగా మరి వస్తున్నాయి. మరి అందరికీ అన్ని వార్డుల్లో కూడా ఇదే సమస్య ఉంది. ఆ మురుగునీరు తాగి మరి అందరికీ జ్వరాలు అవి వస్తున్నాయి కాబట్టి మంచినీరు ఇవ్వాల్సిందిగా. మహిళా సంఘం నా పేరు పరసాలక్ష్మి. అట్లాగే 40వ వార్డులో ప్రతి వార్డులో కూడా మంచినీళ్ళు సప్పగా వస్తాం, మురికి నీళ్ళు బాగా పచ్చగా ఉంటాం. రోజు ఇడిసి రోజైనా అసలు బాగుంటలేదు. మట్టి పేరుకుని వాసన వస్తాం, కాసుకున్నా సరే వాసన వస్తున్నాయి. దానివల్ల పిల్లలకు జ్వరాలు వస్తున్నాయి, చాలా ఇబ్బంది పడుతున్నారు. అందుకనే ఆ నీళ్లు మంచినీళ్ళు ఇవ్వాలని చెప్పేసి మెమోరాండం ఇచ్చాము, వచ్చి చూస్తామని చెప్పారు ఇంజనీర్ గారు. దీన్ని వెంటనే పరిష్కారం చేయాలి అని చెప్పేసి మేము డిమాండ్. ఒరే పట్టణాలు కాకుండా పట్టణం మొత్తం అంతా కూడా అలాగే మంచినీళ్ళు మురికి మంచినీళ్ళు రావడం, వార్డులో నీట్నెస్ లేకపోవడం, కనీసం వార్డులో ఒక రోజు కూడా ప్లేస్కి పోయకపోవడం, అదే పనిగా ఏం పనికిరాని సున్నం పోసి వార్డులో వెళ్ళిపోతున్నారే కానీ చెదారం అలాగే పెరిగిపోయి ఉంటుంది. వార్డులో కూడా సరిగ్గా క్లీన్ తనం లేదు. మంచినీళ్ళు ముందు నీట్గా ఉండాలి. డ్రైనేజీలో పైపులు కలిగిసిపోయి చెత్త అంతా కలిసి వస్తుంది కాబట్టి పసిపిల్లలు అనారోగ్యానికి పాలవుతున్నారు. మంచినీళ్ళు వాతులు విరోచనలు అన్నీ పట్టుకుంటున్నాయి. ఘంటసాల మండలంలోని శ్రీకాకుళంలో శ్రీకాకుళేశ్వర స్వామివారిని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ దర్శించుకున్నారు. ఘంటసాల మండలంలోని శ్రీకాకుళంలో శ్రీకాకుళేశ్వర స్వామిని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ దర్శించుకున్నారు. అత్యధిక మెజారిటీతో అవనిగడ్డ నియోజకవర్గం నుంచి శాసనసభ్యునిగా విజయం సాధించిన తరువాత తొలిసారిగా దేవస్థానానికి వచ్చిన బుద్ధప్రసాద్ను ఆలయ సహాయ కమిషనర్ నల్లం సూర్యచక్రధర్రావు ఘన స్వాగతం పలికారు. బుద్ధప్రసాద్ గ్రామీణ యువజన వికాస సమితి అధ్యక్షులు మండలి వెంకట్రాములు స్థానిక నేతలతో కలిసి శ్రీ స్వామివారిని దర్శించుకొనగా ఆలయ పండితులు వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. బుద్ధప్రసాద్ వెంకట్రాములను సహాయ కమిషనర్ చక్రధర్రావు ఆలయ మర్యాదలతో ఘనంగా సత్కరించగా ఆలయ పండితులు వేద ఆశీర్వచనం అందించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షులు తుమ్మల చౌదరిబాబు, తెలుగు యువత రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి తాడికొండ వెంకటేశ్వరరావు, పరుచూరి సుభాష్ చంద్రబోస్ తదితరులు పాల్గొన్నారు. హైకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని అవగాహన కల్పిస్తూ బంటుమిల్లిలో ర్యాలీ నిర్వహించారు. హైకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని అవగాహన కల్పిస్తూ బంటుమిల్లిలో ర్యాలీ నిర్వహించారు. హైకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు రాష్ట్ర మరియు జిల్లా న్యాయ సేవాధికారుల ఆదేశాల మేరకు ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని అవగాహన కల్పిస్తూ ర్యాలీ నిర్వహించారు. బంటుమిల్లి జూనియర్ సివిల్ కోర్టు నుండి లక్ష్మీపురం సెంటర్ వరకు ఈ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా బంటుమిల్లి జూనియర్ సివిల్ జడ్జి ఎం భాస్కర్రావు మాట్లాడుతూ రోడ్డుపై చోటు చేసుకుంటున్న ప్రమాదాల్లో 80% ద్విచక్ర వాహనదారుల ప్రాణాలకి ముప్పు ఏర్పడుతోందన్నారు. అందులో 40% మంది హెల్మెట్లు లేకుండా మరణాలు సంభవిస్తున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్ఓ వై రవికుమార్, ప్రొఫెషనల్ ఎస్ఐ, ఏఎస్ఐ, జూనియర్ సివిల్ కోర్టు, పోలీస్, రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ధరించాలని చెప్పి ఆనరబుల్ హైకోర్టు గారు ఆదేశాల ప్రకారం మన స్టేట్ లీగల్ సర్వీస్ అథారిటీ వారు అలాగే డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ వారు పిలుపు మేరకు ఈరోజు రెవెన్యూ వారు, పోలీసు వారు, కోర్టు స్టాఫ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే జరిగిన రోడ్ యాక్సిడెంట్లలో 80% ఈ 2 వీలర్స్ యాక్సిడెంట్లే ఉంటున్నాయి. దాంట్లో ముఖ్యంగా డెత్ రేటు ఎక్కువగా కూడా 40% తలకి దెబ్బ తగలడం వలన చనిపోవడం జరుగుతుంది. మీ అందరికీ తెలిసిందే, ఏదైనా ఎక్కడైనా దెబ్బ తగిలినా రికవరీ చేసుకోవచ్చు, కానీ హెడ్కి దెబ్బ తగిలితే రికవరీ చేసుకోవడం చాలా కష్టం. దీన్ని అవాయిడ్ చేసుకోవడానికి అందరూ మన ప్రాణాలను కాపాడడానికి మన కుటుంబ సభ్యుల భవిష్యత్తు గురించి ప్రతి ఒక్కరూ కూడా ఇన్కన్వీనియన్స్ అనుకోకుండా కంపల్సరిగా కూడా సెల్ఫ్ ప్రొటెక్షన్గా హెల్మెట్ని అందరూ కూడా కంపల్సరిగా కూడా ధరించాలి. ధరించి హెల్మెట్ని వీర్ చేస్తూ రైడింగ్ సేఫ్టీగా
చేయాలి. ఇన్కన్వీనియన్స్ను ఇబ్బంది అని చెప్పేసి ఇంక మీదట హెల్మెట్ని అవాయిడ్ చేయకూడదు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా హెల్మెట్ని ధరించి మీ ప్రాణాలను రక్షించుకొని మీరు రక్షణ సారు అలాగే మరి అధ్యక్షతన ఈరోజు మరి హెల్మెట్ అవగాహన ర్యాలీ కార్యక్రమం మరి హైకోర్టు యొక్క ఆదేశాల ప్రకారం మరి పోలీసు డిపార్ట్మెంటు అలాగే మరి రెవెన్యూ డిపార్ట్మెంట్ కూడా కలిసి ఈరోజు ర్యాలీలో పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా మన బంటిమిల్లి ఏరియా ఎక్కువగా మరి హైవే ఉండటం వల్ల మరి ఎంత స్పీడ్గా వెహికల్స్ వెళ్తున్నాయో మీ అందరికీ తెలియదు కాదు. కానీ మనం ప్రతిరోజు మరి బైక్ యాక్సిడెంట్స్ మనం చూస్తూనే ఉన్నాం. దాన్ని అరికట్టాలి అంటే తప్పనిసరిగా మరి హైకోర్టు మరి గౌరవ హైకోర్టు వారు ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారంగా మనం తప్పనిసరిగా మనం హెల్మెట్ అనేది ధరించాలి. ముఖ్యంగా తల్లిదండ్రులు మీ పిల్లలకి మరి 2 వీలర్స్ ఇచ్చినప్పుడు కంపల్సరీ హెల్మెట్ లేకుండా బయటికి రావద్దని చెప్పేసి ఈ సందర్భంగా నేను ఈ బంటిమిల్లి ప్రజలకు అందరికీ తెలియజేస్తున్నాను. మరి హెల్మెట్ అనేది మీ ప్రాణానికే కాదు మీ కుటుంబ ప్రాణానికి కూడా మరి రక్షణ. ఎందుకంటే కుటుంబ యజమాని ఏదో పని నిమిత్తం బయటకు వచ్చినప్పుడు మరి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఈరోజు జరిగే రోడ్ యాక్సిడెంట్లు బట్టి ఇంటికి వెళ్తాడా లేదా అనేది మరి మనం ఆలోచిస్తే తెలుస్తుంది. మరి మీరు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.